హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనము ఫిబొనాకీ సిరీస్, అదేవిధంగా ఫ్యాక్టోరియల్ నెంబర్, తర్వాత రివర్స్ ఆఫ్ ఎ నెంబర్ అనే 3 క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేశాం కదా. ఈ క్లాస్లో మనము ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ని, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి పెలిండ్రోమ్ నెంబర్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటి? సో డెఫినేషన్ అనేది చూద్దాం. సో ఇక్కడ డెఫినేషన్ దాంతోపాటు ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేస్తాను. సో ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ రైజ్డ్ టు పవర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ ద నెంబర్. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 153 అనే నెంబర్ నేను తీసుకున్నాను. 153 అనే నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ యొక్క లెంత్ ఎంత? సో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? సో 153 అని 3 డిజిట్స్ ఉన్నాయి ఒక నెంబర్లో. కాబట్టి దాని యొక్క లెంత్ ఎంత అవుతుంది అంటే 3 అనేది లెంత్ అవుతుంది. సో లెంత్ని మనం ఏం చేయాలంటే ప్రతి డిజిట్కి కూడా పవర్ చేయాలి. ప్రతి డిజిట్కి పవర్ చేసి ఆ పవర్ చేసిన వాటిని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 అనే డిజిట్ తీసుకుంటాము. 1 అనే డిజిట్ని తీసుకొని దానికి పవర్ ఎంత, లెంత్ ఎంత వచ్చింది? 3 వచ్చింది కాబట్టి పవర్ 3 చేస్తాము. అదేవిధంగా 5 పవర్ 3, నెక్స్ట్ 3 పవర్ ఆఫ్ 3 చేసి ఈ వచ్చిన వాటన్నిటికీ కూడా ఏం చేస్తున్నాము? యాడ్ చేస్తున్నాము. సో యాడ్ చేయగా వచ్చిన ఆన్సర్ అనేది ఒకవేళ మనం తీసుకున్న నెంబర్కి ఈక్వల్ అయితే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ అంటారు. సో ఇక్కడ మనం 153 అనే నెంబర్ని తీసుకున్నాము. మనము ఈ ప్రాసెస్ అనేది చేయగా లాస్ట్లో మనకి ఎంత వాల్యూ వచ్చింది? 153 వచ్చింది. సో మనం తీసుకున్న వాల్యూ, ప్రాసెస్ యొక్క వచ్చిన వాల్యూ రెండు కూడా ఈక్వల్ కాబట్టి 153 ఈజ్ అ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్. సో అర్థమైంది కదా? డెఫినేషన్ ఒకసారి చదవండి, మీకు అర్థమైపోతుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ రైజ్డ్ టు పవర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అంటే పవర్లో ఎంత వచ్చింది? ఈ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది మనం పవర్లో పెట్టుకుంటున్నాం. ఇక్కడ నేను 3 డిజిట్స్ తీసుకున్నాను కాబట్టి లెంత్ 3 అయింది కాబట్టి పవర్ 3 అయింది. మీరు 4 డిజిట్స్ లేదంటే 2 డిజిట్స్ తీసుకుంటే అక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో దాని యొక్క కౌంట్ బట్టి పవర్లోన నెంబర్ అనేది వస్తుంది. అంతేగాని 3 తీసుకోవాలా అని రూల్ కాదు. 2 అయితే 2 తీసుకుంటారు, 4 అయితే 4. ఓకేనా? సో అది ఆర్మ్స్ట్రాంగ్ యొక్క డెఫినేషన్. సో మనం ఇప్పుడు దానికి కోడ్ ఎలా రాయాలి ఏంటి అని చెప్తాను. సో ఇంత పెద్ద లెంతీగా ఉంది కోడ్ అనేసి మీరు కంగారు పడకండి. నాకు కోడింగ్ రాదు కాబట్టి నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి నేను లైన్ బై లైన్ ప్రతిదీ రాసుకుంటున్నాను. సో మీరు కావాలంటే ఒక 2-3 లైన్స్లో కూడా ఈ కోడింగ్ అనేది రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ప్రోగ్రాంలోకి వద్దాం. సో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక నెంబర్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 153 అనే ఒక నెంబర్ నేను తీసుకున్నాను. సో ఆ నెంబర్ నేను తీసుకోవాలి అంటే నేను ఒక వేరియబుల్ అనేది తీసుకోవాలి. నెంబర్ని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ అనేది తీసుకోవాలి, అది n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ అ నెంబర్. సో ఎంటర్ అ నెంబర్ అని నన్ను అడుగుతుంది. సో నేను ఒక వాల్యూ అనేదాన్ని దానికి ఇస్తాను అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పానమాట. సో ప్రీవియస్ క్లాస్లో ఏమని చెప్పానంటే మనము n అనే దాన్ని టెంప్ అనే వేరియబుల్ అనే దాన్ని తీసుకొని దానిలో స్టోర్ చేస్తాము అని చెప్పాను. సో మీకు అది ఒకసారి ప్రీవియస్ క్లాస్ చూసుంటే మీకు అది బాగా గుర్తవుతుంది. రివర్స్ ఆఫ్ ఏ నెంబర్లోన నేను ఇలా చెప్పాను అనమాట, ఎందుకు టెంప్ తీసుకోవాలి అనేసి మీకు ఈ యొక్క క్లాస్లో అర్థమవుతుంది. ఓకేనా? సో టెంప్ తీసుకుంటే ఏమవుతుంది, టెంప్ తీసుకోకపోతే ఏటవుతుంది అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెంప్ అనేదాన్ని తీసేసుకున్న తర్వాత మనకి ఏంటి కావాలి? లెంత్ అనేది కావాలి కదా. ఇప్పుడు నెంబర్ అనేది దాన్ని తీసుకున్నాము. నెంబర్ అనేది దాన్ని తీసుకుంటే దాని యొక్క లెంత్ కావాలి కదా. సో లెంత్ అనే దాన్ని లెంత్ ఆఫ్ నెంబర్, సో లెంత్ ఆఫ్ n అనే దానికి నేను డిజిట్స్ అనే ఒక వేరియబుల్లోనే స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా? సో మరి అక్క ఇక్కడ str అని స్ట్రింగ్ అని పెట్టారు కదా, మరి స్ట్రింగ్ ఎందుకు పెట్టారు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం నేను స్ట్రింగ్ అనేదాన్ని తీసేస్తాను. లెంత్ ఆఫ్ n అంటే మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఎంటర్ అనే నెంబర్ అడుగుతున్నారు, నేను ఇక్కడ 153 అనే నెంబర్ అనేదాన్ని ఇస్తున్నాను. సో నెంబర్ అనేదాన్ని ఇస్తే మనకు డైరెక్ట్గా అవుట్పుట్ రావట్లేదు, ఏమని వస్తుంది? సో ఇక్కడ లెంత్ ఆఫ్ n అని ఇచ్చి ఇక్కడ ఏదో ఏంటి మనకి ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఏం చూపిస్తుంది అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ ఇంట్ హ్యాస్ నో లెంత్ ఫంక్షన్. అంటే ఇంటీజర్స్కి లెంత్ అనే ఫంక్షన్ లేదు. మరి దేనికి లెంత్ ఫంక్షన్ ఉంది అంటే స్ట్రింగ్కి ఉంది లెంత్ ఫంక్షన్. సో ఏదైనా స్ట్రింగ్స్కి లెంత్ ఫంక్షన్ ఉంటుంది కానీ ఒక నెంబర్కి
లెంత్ అనే ఫంక్షన్ లేదు. మరి అప్పుడు మనము ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఈ ఇంటీజర్ వాల్యూ అనే దాన్ని ఎందులో కన్వర్ట్ చేస్తున్నాం, స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాము. ఫస్ట్ నెంబర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి దానికి లెంత్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అందుకనే నేను లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ n అని రాసుకున్నాను. అర్థమైంది కదా. సో దాన్ని నేను డిజిట్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఓకే కదా. సో ఇక్కడ మనం టెంప్ అనే వేరియబుల్ని తీసేసాం కాబట్టి ఇక్కడ ఏం చేద్దాము, n అని రాసేసుకుందాం. సో టెంప్ తీసేసాను కదా, టెంప్ ఉండుంటే ఓకే. సో టెంప్ తీసేసాను కాబట్టి నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే n కింద మార్చేసుకుంటాను. సో n కింద మార్చుకుంటే 8 అవుతుందో చూద్దాం. లాస్ట్ క్లాస్లోన ఇలాగా చెక్ చేయడాలు అలాంటివి ఏమీ లేదు, డైరెక్ట్గా ఇక్కడ తోటి మనకి ప్రాసెస్ అనేది అయిపోయింది కాబట్టి మనకి ఎటువంటి ఎర్రర్ కూడా లేదు ప్రోగ్రాంలో. సో ఇక్కడ నెక్స్ట్ దాని తర్వాత ఇంకా కండిషన్స్ అనేవి అప్లై అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకేనా. సో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా మనము అవుట్పుట్ ఎలా వస్తుంది, మనకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఆ రెండు కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెక్ చేస్తానంటే n అనేది ఇక్కడ మనకి ఏంటి, వైల్ n గ్రేటర్ దెన్ 0 అయితేనే బ్లాక్లోకి ఎంటర్ అవ్వాలి. సో నేను తీసుకున్న n వాల్యూ ఎంత, సో నేను తీసుకున్న n వాల్యూ 153. సో 153 ఈజ్ గ్రేటర్ దెన్ 0, అవునా కాదా. సో ఎస్. సో 153 అనేది 0 కన్నా పెద్దది కాబట్టి అది ఏం చేస్తుంది, బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తుందంటే రిమైండర్ ఎంత, n మాడ్యులస్ 10. సో మరి n మాడ్యులస్ 10 వాల్యూ ఎంత అంటే 153 మాడ్యులస్ 10 వాల్యూ ఈక్వల్ టు ఎంత, 3. ఓకేనా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీకు ఈ యొక్క ప్రాబ్లం చెయ్యాలి అంటే మీకు ముందుగా రిమైండర్ అనేది ఎలా తెలుసుకోవాలి, అదేవిధంగా కోషెంట్ అనేది ఎలా తెలుసుకోవాలి. మనం ఎప్పుడైతే మాడ్యులస్ ఆపరేషన్ చేస్తామో అప్పుడు రిమైండర్ అనేది వస్తుంది. కోషెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే డివిజన్ ఆపరేషన్ చేసినా, ఫ్లోర్ డివిజన్ ఆపరేషన్ చేసినా మనకి కోషెంట్ వాల్యూస్ అనేవి వస్తుంది. సో ఇది మాడ్యులస్ ఆపరేషన్. ఓకేనా. కాబట్టి ఎలాగా 10 15s 150 కాబట్టి రిమైండర్ ఎంత మిగులుతుంది, 3 అనేది మిగులుతుంది. సో రిమైండర్ 3. ఇప్పుడు నెక్స్ట్ లైన్లోకి వస్తున్నాం. నెక్స్ట్ లైన్లోకి వచ్చిన తర్వాత మనకి మెయిన్గా ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం సమ్ ఆపరేషన్ చేస్తున్నాం, అవునా. ప్రతి డిజిట్కి కూడా సమ్ ఆపరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇనీషియల్గా నేను ఏం చేస్తున్నానంటే సమ్ ఈక్వల్ టు 0. సో సమ్ అనే వేరియబుల్ తీసుకున్నాను, దానికి 0 వాల్యూ అనేదాన్ని అసైన్ చేసుకున్నాను. సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్, సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, సమ్ ప్లస్, సో సమ్ ఎంత 0 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 3 వచ్చింది. సో 3 ఇక్కడ ఏం చేస్తున్నారు ఇది, సో ఇక్కడ మనకి నార్మల్గా ఒకటి ఉంటే దాన్ని ఇంటూ అంటారు, ఇక్కడ మనకి 2 సింబల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పవర్ అంటారు. సో మనం పవర్ని ఈ విధంగా అయినా చూపించుకోవచ్చు, లేదంటే ఈ సింబల్తో అయినా చూపించుకోవచ్చు. ఓకేనా. సో పవర్, ఓకేనా, పవర్ డిజిట్స్. సో డిజిట్స్లో మనకి ఎంత ఉంది, ఇక్కడ మనం డిజిట్స్లో ఏమని తీసుకున్నాం, లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ n అంటే మనం తీసుకున్న నెంబర్ యొక్క లెంత్ అనే దాన్ని డిజిట్స్లో స్టోర్ చేస్తున్నాము. సో దీని యొక్క లెంత్ ఎంత, 3, ఎందుకంటే అక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క లెంత్ 3. సో ఇప్పుడు ఈ డిజిట్స్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే 3 అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే 3 పవర్ ఆఫ్ 3 అంటే వాల్యూ 3 క్యూబ్. 3 క్యూబ్ వాల్యూ ఎంత, 27. సో పవర్స్ నేర్చుకోండి, 3 పవర్ ఆఫ్ 1, 3 పవర్ ఆఫ్ 2, 3 పవర్ ఆఫ్ 3, అదేవిధంగా 3 పవర్ ఆఫ్ 4, ఈ వాల్యూస్ అన్నీ కూడా నేర్చుకోండి. సో 3 క్యూబ్ అంటే 27. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ లైన్ వచ్చేసరికి n. సో నార్మల్గా n ఎంత, 153, ఫ్లోర్ డివిజన్ 10 అన్నమాట. సో మనకి ఏంటి అంటే డివిజన్, ఫ్లోర్ డివిజన్ అని 2 ఉంటాయి. డివిజన్ చేసినా ఫ్లోర్ డివిజన్ చేసినా మనకి కోషెంట్ వాల్యూనే వస్తుంది, కానీ డివిజన్ చేసినప్పుడు మనకి పాయింట్ వాల్యూస్ అనేవి తీసుకోవచ్చు. అంటే అది ఇంటీజర్ని యాక్సెప్ట్ చేస్తుంది, అదేవిధంగా ఫ్లోట్ను కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఫ్లోర్ డివిజన్ మాత్రము ఏంటి అంటే ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ని అది యాక్సెప్ట్ చేస్తుంది, ఫ్లోట్ నెంబర్స్ అంటే పాయింట్ వాల్యూస్ తీసుకోదు. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎలా వస్తుంది, 10 15s 150, అవునా. సో 10 15s 150 అంటే మనము ఇక్కడ ఏం తీసుకుంటాం, కోషెంట్లో. సో మీరు ఇక్కడ అదే డిఫరెన్స్, కోషెంట్ అంటే 15 తీసుకున్నాము, అదేవిధంగా రిమైండర్ అంటే 3 తీసుకున్నాము. ఇక్కడ చూసారా, రిమైండర్ అంటే 3 తీసుకున్నాము, అంటే 10 15s 150
అయితే రిమైండర్ ఇంకా ఎంత ఉందో అది తీసుకుంటాం మాడ్యులస్ దగ్గర. మనం అసలు దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 15తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి అది మనము కోషియంట్ దగ్గర తీసుకుంటాం. 10 15s 150 అన్నాం కాబట్టి 15 అనేది ఏమవుతుంది, కోషియంట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత, 15. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, న్యూ ఎన్ అవుతుంది. సో ఈ ఎన్ అనేది మళ్ళీ మనకి వైల్ లూప్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేసేది ఎన్ గ్రేటర్ దెన్ 0 అవునా కాదా. సో 15 గ్రేటర్ దెన్ 0 అవునా కాదా, అవును. అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది, లోపలికి వెళ్తుంది. ఈసారి ఎన్ వాల్యూ ఎంత మనకి, సో ఈసారి ఎన్ వాల్యూ వచ్చేసరికి 15. సో 15 మాడ్యులస్ ఎంత, 10 మాట. సో 15 మాడ్యులస్ 10 అంటే 10 1s 10 కాబట్టి ఇంకా రిమైండర్ ఎంత ఉంది, 5 అనేది ఉంటుంది. సో నెక్స్ట్ లైన్కి వస్తాము. ఇప్పుడు ఇక్కడ సమ్ వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ మనకి సమ్ వాల్యూ ఆల్రెడీ మనకి ఎంత ఉంది, 27 అనేది ఉంది. సో ఇప్పుడు ఈ 27, సో సమ్ ప్లస్, సో సమ్ ఎంత ఉంది మనకి 27 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది మనకి, ఇప్పుడు 5 అనేది వచ్చింది. సో రిమైండర్ 5 పవర్, సో 5 పవర్ ఆఫ్ డిజిట్స్. సో డిజిట్స్ మారదు కదా, డిజిట్స్ ఎందుకు మారదు, మనం తీసుకున్న నెంబర్ వాల్యూ నెంబర్ లెంత్ ఎంత 3 కాబట్టి సో మొత్తం అంతటికి కూడా డిజిట్స్ వాల్యూ 3నే ఉంటుంది. సో ఇప్పుడు 5 క్యూబ్ వాల్యూ ఎంత, సో 5 పవర్ ఆఫ్ 3 అంటే 5 క్యూబ్. 5 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 125. ఓకేనా, మీకు వాల్యూస్ తెలియాలి. 5 క్యూబ్ వాల్యూ ఎంత, 125. సో 125, సో 27 ప్లస్ 125 వాల్యూ ఎంత, సో 125 ప్లస్ 27 అంటే, సో 25 అంటే 150 ప్లస్ 7 అంటే 2 అంటే 152. సో టోటల్ ఎంత, 152. ఇప్పుడు నెక్స్ట్ లైన్ వస్తే ఇప్పుడు మనకి ఎంత ఉంది, ఎన్ వాల్యూ 15 ఉంది. సో 15కి మళ్ళీ మనం ఫ్లోర్ డివిజన్ 10 చేస్తాం. 10 చేసినప్పుడు ఈ సైడ్ ఎంత అవుతుంది, 10 1s 10. సో ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఇప్పుడు ఈ 1 అనేదాన్ని మళ్ళీ వై లూప్లోకి తీసుకెళ్తాము. సో ఎన్ గ్రేటర్ దెన్ 0 అవునా కాదా, సో 1 గ్రేటర్ దెన్ 0 అవునా కాదా, అవును. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, ఇప్పుడు ఈ 1 అనే దాన్ని మాడ్యులస్ 10 చేస్తాము. సో 1 మాడ్యులస్ 10 అంటే ఎంత వాల్యూ, 1. సో 1 ఎలా వచ్చింది అంటే, సో 1 మాడ్యులస్ 10 అంటే, సో మీరు ఒకసారి 10 zeros 0. సో 1 - 0 1. ఒకసారి పేపర్ పెన్ పెట్టి చేస్తే తెలుస్తుంది. ఇక్కడ నేను నార్మల్గా చెప్తుంటే మీకు అర్థం కాదు, ఓకేనా. 1 మాడ్యులస్ 10 అంటే రిమైండర్ మనకి ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ లైన్లోకి వెళ్దాము. నెక్స్ట్ లైన్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనకి సమ్ములో ఎంత వాల్యూ ఉంది, 152 అనేది ఉంది. సో 152 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. 1 పవర్ ఆఫ్ ఇక్కడ ఎంత, డిజిట్స్ వాల్యూ 3, ఓకేనా. సో 1 పవర్ ఆఫ్ 3 అంటే 1ఏ కదా. సో 1 పవర్ ఆఫ్ ఎనీథింగ్ 1ఏ, అవునా. సో 152 ప్లస్ 1 అంటే ఎంత, 153, ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి వస్తాము. ఇప్పుడు 1 ఫ్లోర్ డివిజన్ 10 చేస్తాము. 1 ఫ్లోర్ డివిజన్ 10 చేసినప్పుడు దాని యొక్క వాల్యూ ఎంత, 0. సో అక్కడ 0 ఎలా వేసేసారు, ఇక్కడ 1 ఇక్కడ ఎలా వేసేసారు అంటే, సో మీకు మాడ్యులస్ ఆపరేషన్ రావాలి, ఫ్లోర్ డివిజన్ ఆపరేషన్ రావాలి, ఓకేనా. సో మీకు ఒకవేళ ఆ రెండు కూడా ఎలా చేయాలో తెలియట్లేదంటే నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. నేను ఒకరోజు సపరేట్గా నేనే మీకోసము బుక్ పెన్ను పట్టుకొని ఆ యొక్క వీడియో అనేది తీసి ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. 0 1 అనేది ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను, ఓకేనా. సో ఇక్కడ 0 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఈ 0ని మళ్ళీ ఇక్కడ వైల్ లూప్లోకి పట్టుకెళ్తాము. సో 0 గ్రేటర్ దెన్ 0 అవునా కాదా, కాదు. సో 0 ఈక్వల్ టు 0 కానీ గ్రేటర్ దెన్ 0 కాదు కదా. సో ఇక్కడ తోటి ఈ లూప్ అనేది అయిపోతుంది. సో అప్పుడు అది నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. సో ఇక్కడతో అయిపోయి నెక్స్ట్ బ్లాక్లోకి వస్తుంది. నెక్స్ట్ బ్లాక్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తుంది, సమ్ ఈక్వల్ టు ఎన్ అవునా కాదా అని చెక్ చేస్తుంది. సో మనకి సమ్ ఎంత వచ్చింది, 153 వచ్చింది. మనం తీసుకున్న ఎన్ ఎంత, 153. సో 153 ఈక్వల్ టు 153 అయితే మనకి ఏమని ప్రింట్ అవ్వాలి, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఏమని ప్రింట్ అవ్వాలి, నాట్ అండ్ ఆర్మ్స్ట్రాంగ్ అని ప్రింట్ అవ్వాలి. సో మనం చేసిన దాని ప్రకారం ఇక్కడ సమ్ ఎంత వచ్చింది, 153 వచ్చింది. ఇక్కడ ఎన్ వాల్యూ కూడా 153. సో నార్మల్గా మనకి ఏమని ప్రింట్ అవ్వాలి, 153 అని ఇస్తే ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఏమని ప్రింట్ అవుతుందో చూద్దాం. ఎంటర్ అ నెంబర్ అన్నారు.
నేను 153 ఇచ్చాను. ఇక్కడ నార్మల్గా మనకి ఎంత అని ప్రింట్ అవ్వాలని చెప్పాను, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమని ప్రింట్ అయింది, నాట్ ఎన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని ప్రింట్ అయింది. మరి ఎందుకు ప్రింట్ అయింది అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతిసారి కూడా మనకి ఇక్కడ ఎన్ వాల్యూ అనేది ఏమైపోతుంది, మోడిఫై అయిపోతుంది. అర్థమవుతుందా? ఎన్ వాల్యూ ఏమైపోతుంది, మోడిఫై అయిపోతుంది. మీరు ఇక్కడ లాస్ట్ క్లాస్లో రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ అయితే మీకు ఇక్కడ వరకే ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కూడా దాని కింద ఫర్దర్గా కండిషన్ ఉండదు. ఓకేనా? ఆ బ్లాక్ వరకే ఆ ఎన్ అనేది వర్తిస్తుంది. దానికి వచ్చేసరికి నెక్స్ట్ లైన్కి వచ్చేసరికి అది ఏమైపోతుందంటే మోడిఫై అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ తోటి ఎన్ అనేది ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఇక్కడ మీరు ఎన్ అనేది 0 అయిపోతే ఇప్పుడు సమ్ ఎంత వచ్చింది, మనకి 153 వచ్చింది. ఎన్ ఎంత వచ్చింది, ఇక్కడ లాస్ట్కి 0 వచ్చింది. సో 153 ఈక్వల్ టు 0నా? కాదు కదా. అప్పుడు అది ఏమైపోతుంది, నాట్ ఎన్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబరే కదా ఇస్తారు. మీరు ఎన్ని ఇవ్వండి, ఏ నెంబర్ ఇవ్వండి, మీకు ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి 0 అయిపోతుంది. కాబట్టి ఎన్ వాల్యూ అది మీకు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలక్క, ఏం చేయాలి అంటే మీరు ఇనిషియల్గా ఇక్కడ టెంప్ అనే వేరియబుల్ తీసుకొని ఎన్ అనే దాన్ని దానిలో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకొని మీరు ఇక్కడ ప్రతిసారి ఎన్ని యూజ్ చేసే బదులు, సో ఇప్పుడు టెంప్లోని ఎంత ఉంది, టెంప్లోని 153 ఉంది, ఎన్లో కూడా 153 ఉంది. సో ఇక్కడ నేను ఏమని ఇస్తున్నాను అంటే టెంప్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో టెంప్ అని ఇస్తాను. ఓకేనా? సో టెంప్గా చేంజ్ చేస్తాను. చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు టెంప్ వాల్యూ ఎంత, ఇనీషియల్గా టెంప్ ఎన్ రెండు కూడా 153, కానీ కోడ్ అంతా అయ్యేసరికి టెంప్ వాల్యూ ఎంత అయింది, 0 అయ్యింది. టెంప్ వాల్యూ ఎంత, 0. సో ఈ లూప్ అయిపోయి నెక్స్ట్ బ్లాక్లోకి వచ్చినప్పుడు సమ్ ఈక్వల్ టు ఎన్. ఎన్ అంటే మనకి ఇనీషియల్గా ఎంత, 153. మళ్ళీ ఇక్కడ మీరు ప్రతి దగ్గర ఎన్ దగ్గర టెంప్ తీసుకున్నారు కదా, నేను ఇక్కడ కూడా టెంపే తీసుకున్నారు అనుకోండి, మీరు ఫస్ట్ ఏ తప్పు అయితే చేస్తారో మళ్ళీ ఇక్కడ అదే తప్పు చేస్తున్నారు. మీరు టెంప్ ఆల్రెడీ ఎంత 0 అయిపోయింది, మీరు టెంప్ తీసుకోకూడదు, ఇప్పుడు ఎన్నే తీసుకోవాలి. సో ఎందుకంటే ఎన్ వాల్యూ ఎంత, 153. ఇనిషియల్గా టెంప్ ఎన్ వాల్యూ ఎంత, 153. కానీ కోడ్ అయ్యేసరికి టెంప్ వాల్యూ ఏమైపోయింది, 0 అయిపోయింది. మీరు ఇక్కడ సమ్ని ఎన్ తోటే ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. లేదు నేను టెంప్తో ఈక్వల్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ టెంప్ అని తీసుకోకూడదు, ఇక్కడ ఈ ప్లేస్లో ఎన్ అని తీసుకోవాలి. రెండిట్లో మీరు ఏం తీసుకున్నా కూడా ఓకే. ఓకేనా? సో సమ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎన్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. సో ఎన్ వాల్యూ ఎంత, 153. సమ్ వాల్యూ ఎంత, 153. ఇప్పుడు మనకి ఏమని ప్రింట్ అవుతుంది, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఎంటర్ అనే నెంబర్ అని ఇచ్చారు, 153 అని ఇస్తున్నాను. ఇందాక నాట్ అండ్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అని వచ్చింది, ఇప్పుడు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అనేది వచ్చింది. సో చూసారు కదా నేను టెంప్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాను. సో లాస్ట్ క్లాస్లో నేను రివర్స్ ఆఫ్ ఏ నెంబర్లోనే టెంప్ అనేది మనకి ముందుగా యూజ్ అవుతుంది అని చెప్పాను. అది ఎందుకు యూజ్ అవుతుందో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే పెలిండ్రోమ్ నెంబర్. సో పెలిండ్రోమ్ నెంబర్ వచ్చేసరికి ఏంటంటే ఏ నెంబర్ దట్ రీడ్స్ ద సేమ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. అంటే ఒక నెంబర్ ఏదైనా తీసుకుంటే దాని ఫ్రంట్ నుండి మనం రీడ్ చేసినా బ్యాక్ నుండి రీడ్ చేసినా కూడా ఒకేలా ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 121 అనే ఒక నెంబర్ తీసుకున్నాను, దీన్ని ఫ్రంట్ నుండి రీడ్ చేసినా బ్యాక్ నుండి రీడ్ చేసినా కూడా ఒకేలా ఉంటుంది, కాబట్టి దాన్ని పెలిండ్రోమ్ నెంబర్ అని అంటారు. ఓకేనా? సో దానికి మనం కోడ్ ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో నేను ఇక్కడ కూడా సేమ్ ఒక ఎన్ అనేది తీసుకోవాలి, కాబట్టి ఎన్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ అనే నెంబర్ అనేది తీసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే వైల్ టెంప్. ఓకేనా? సో టెంప్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాను మీకు అర్థమైంది కదా లాస్ట్ క్వశ్చన్ బట్టి. సో టెంప్ తీసుకున్నాను. టెంప్ తీసుకున్న తర్వాత మనకి ఏం చేయాలి, మీరు ఒకవేళ రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ ప్రీవియస్ క్లాస్ ఒకసారి చూడండి, రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ చేశాను. రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఎలా చేస్తానో చూస్తే మీకు ఈ యొక్క పెలిండ్రోమ్ అనేది అర్థమవుతుంది. సో రిమైండర్ తీసుకుంటాము. రిమైండర్ చేస్తే ఏటవుతుంది, లాస్ట్ డిజిట్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ లాస్ట్ డిజిట్స్ అనేవి ఫస్ట్ 1 డిస్ప్లే అవుతుంది, తర్వాత 2, తర్వాత 1 అనేవి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ తర్వాత రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఓకేనా? సో ఇక్కడ చేద్దాము. సో మీరు ప్రీవియస్ క్లాస్ చూస్తుంటే ఓకే, కానీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఏంటి, టెంప్ అనేది ఎంత, టెంప్ అనేది ఇక్కడ ఫస్ట్ ఎన్ వాల్యూ తీసుకుందాం. ఎన్ వాల్యూ ఎంత, 121. ఇక్కడ వచ్చేసరికి టెంప్ వాల్యూ 121, ఎన్ వాల్యూ కూడా 121. సో నేను ఎన్ వాల్యూ అలా సైడ్కి ఉంచేసి టెంప్ అనే వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నాను. సో 121 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అవునా కదా, అవును. కాబట్టి ఇది ఇప్పుడు బ్లాక్లోకి వస్తుంది. రిమైండర్, సో 121 మాడ్యులస్ 10 ఈక్వల్ టు ఎంత అవుతుంది, రిమైండర్ 1 అవుతుంది.
ఓకేనా. సో నెక్స్ట్ లైన్లోకి వస్తుంది, రివర్స్ చెక్ చేస్తుంది. రివర్స్ ఈక్వల్ టు మనం ఇనిషియల్గా 0 అని తీసుకుంటున్నాం. ఎందుకు రివర్స్ తీసుకుంటున్నాము? 121 అనేది నార్మల్ నెంబర్. అది ఫస్ట్ నార్మల్గా ఉన్న దాన్ని మళ్ళీ రివర్స్ చేసినప్పుడు కూడా అది సేమ్ ఉంటే అప్పుడు దాన్ని ఏమంటాం? పెలిండ్రోమ్ అంటాం. మరి దాన్ని రివర్స్ చేయాలి కదా, మనం తీసుకున్న నెంబర్ని రివర్స్ చేయాలంటే ఇక్కడ నేను రివర్స్ అనే వేరియబుల్ యూజ్ చేస్తున్నాను. సో రివర్స్ ఇనిషియల్గా ఎంత? 0 × 10 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది మనకి? పైన 1 వచ్చింది. సో 0 × 10 అంటే ఎంత? 0. సో 0 + 1 అంటే 1. సో ఇక్కడ రివర్స్ ఇప్పుడు ఎంతగా మారింది? 0 నుండి 1కి ఇక్కడ ఎక్స్చేంజ్ అయింది. నెక్స్ట్ కింద లైన్కి వస్తే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఫ్లోర్ డివిజన్ అవుతుంది. 121 ఫ్లోర్ డివిజన్ 10 ఈక్వల్ టు ఎంత? 10 12s 120. సో 12 అనేది ఫ్లోర్ డివిజన్. సో మీకు ఫ్లోర్ డివిజన్లోనే మాడ్యులస్ ఆపరేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఇప్పుడు ఇక్కడ టెంప్ వాల్యూ ఎంత అయింది? 12 అయింది. సో 12 కోసం మళ్ళీ ఇక్కడ ఏంటి? వైల్ లూప్లోకి వెళ్తాం. ఇప్పుడు 12 అనేది గ్రేటర్ దెన్ 0 అవునా కాదా? అవును. కాబట్టి ఇది ఇక్కడికి వస్తుంది. సో 12 ఇప్పుడు 12 మాడ్యులస్ 10. సో 10 చేస్తే ఈక్వల్ టు రిమైండర్ ఎంత? 2. నెక్స్ట్ కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు ఇప్పుడు రివర్స్ వాల్యూ ఎంత? 1. సో 1 × 10 ప్లస్ రిమైండర్ ఎంత? 2. సో 1 × 10 అంటే ఎంత? 10 ప్లస్ 2 అంటే ఎంత? 12. సో ఇప్పుడు రివర్స్ వాల్యూ ఎంతకి మనకి అప్డేట్ అయింది? 12కి అప్డేట్ అయింది. సో కిందకి వస్తే కింద టెంప్ వాల్యూ ఎంత? 12. సో 12కి ఇప్పుడు ఫ్లోర్ డివిజన్ 10 చేస్తే ఇక్కడ 10 1s 10. సో ఇక్కడ మనకి కోషెంట్ ఎంత? 1 అన్నమాట. సో ఇప్పుడు 1 అనే దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకెళ్తాం. 1 గ్రేటర్ దెన్ 0 అవునా కాదా? అవును. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే ఇప్పుడు ఏం చేస్తాము? 1 మాడ్యులస్ 10. ఎందుకు? టెంప్ మాడ్యులస్ 10 కదా. సో టెంప్ ఇప్పుడు ఎంత? 1. సో 1 మాడ్యులస్ 10 ఈక్వల్ టు ఎంత? 1 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏముంది? రివర్స్ ప్లేస్లో 12 ఉంది. సో 12 × 10 ప్లస్ రిమైండర్ ఎంత? 1. సో ఇక్కడ ఎంత? 12 10s 120. 120 ప్లస్ 1 ఈక్వల్ టు 121. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ కిందకు వస్తాం. ఇప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ టెంప్ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. సో 1కి ఫ్లోర్ డివిజన్ 10 చేస్తే ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ఈ 0ని మళ్ళీ మనము ఇక్కడ టెంప్లోకి తీసుకెళ్తాము. టెంప్లోకి తీసుకెళ్ళిన తర్వాత 0 గ్రేటర్ దెన్ 0 అవునా కాదు. కాబట్టి ఈ బ్లాక్ ఇక్కడతో అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ బ్లాక్లోకి వస్తాము. ఇందాక ప్రోగ్రామ్ లాగే ఉంటుంది, కానీ అక్కడ సమ్ చేస్తున్నాము, ఇక్కడ రివర్స్ చేస్తున్నాము. అక్కడ సమ్ని ఈక్వల్ టు ఎన్కి ఇక్కడ ఈక్వల్ చేస్తున్నాము, ఇక్కడ రివర్స్ని ఎంతో ఈక్వల్ చేస్తున్నాం. సో రివర్స్ ఎంత వచ్చింది? 121 వచ్చింది. మనం తీసుకున్న నెంబర్ ఏంటి? 121. సో రెండు ఈక్వల్ అయ్యాయా లేదా? అయ్యాయి. కాబట్టి అది ఏంటి? పెలిండ్రోమ్ నెంబర్. ఒకవేళ అవ్వకపోతే అది నాట్ అ పెలిండ్రోమ్ నెంబర్. సో అవుట్పుట్ చూద్దాం. సో ఎంటర్ అ నెంబర్ అన్నారు, 121 అనేది ఇస్తాను. సో మనకేమొచ్చింది? పెలిండ్రోమ్ నెంబర్ వచ్చింది. సో మీరు ఇంకో నెంబర్ ఇచ్చి చూడండి, అది పెలిండ్రోమ్ అయితే పెలిండ్రోమ్ అని ప్రింట్ అవుతుంది, లేకపోతే నాట్ అ పెలిండ్రోమ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా ఇది చెప్పానంటే, సో ఆల్రెడీ నేను ఇది రివర్స్ ఆఫ్ ఏ నెంబర్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రాసెస్ అనేది మీకు కావాలంటే ఒకసారి ప్రీవియస్ క్లాస్ అనేది చూడండి. ఓకేనా. సో దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.